హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం 8వ క్లాస్ అంటే సెకండ్ పార్ట్ లో అంటే నార్మల్ బోట్ నెక్ అది నార్మల్ ప్రిన్స్ కట్ లో మనది 8వ క్లాస్ అన్నమాట. అంటే బారుగా అయితే 8వ క్లాసు, సెకండ్ పార్ట్ లోకి వచ్చేసరికి 3వ క్లాస్ అన్నట్టు మీరు గుర్తుంచుకోండి. అయితే మనం ఏంటి అంటే ప్రతిసారి కూడా వీడియో స్టార్ట్ చేసినప్పుడు కటింగ్ గురించి ప్లస్ మన ఈ క్లాసులు స్పెషల్ క్లాసుల గురించి ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఒక మంచి మోటివేషన్ క్లాస్ గురించి చెప్పుకుంటున్నాం. అవి మధ్యలో కాకుండా నేను లాస్ట్కి చెప్తున్నానండి. ఎందుకంటే కొంతమందికి ఏదన్నా ఒక పని అర్జెంట్ పని ఉంటుంది. ఆ పనిలో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏదో ఇక ఇది వినుకుంటూ కూర్చుంటే బోర్ కొడుతుంది. కాబట్టి ఫస్ట్ క్లాస్ చేసుకుందాం. లాస్ట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ దాకా చూసి అవి కూడా వినండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏంటి అంటే క్లాస్ అయితే మనం 8వ క్లాస్ స్టార్ట్ చేసామండి. ఈ క్లాస్లో మనం ముఖ్యంగా ఇప్పుడు లైనింగ్ అండ్ ఒరిజినల్ జాయింట్ చేసుకోవాలి. వీలైనంత వరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి 3 రోజులే ఉంటుంది ఈ క్లాస్. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ నా బోట్ నెక్ ప్రిన్స్ కట్ పెట్టాలా లేకపోతే వేరే పెట్టాలనేది నేను కమ్యూనికే ట్యాబ్లో పెడతాను. అప్పుడు మీరు దానికి ఎవరైతే ఓటింగ్ ఎక్కువ చేస్తారో అది పెట్టేసుకుంటాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ యొక్క వీడియోలో మనం స్టార్ట్ చేసే ముందు నిన్నటి క్లాస్ ఏమేమి గడిచింది ఎలా గడిచింది ఒక 3 ప్రశ్నలు వేస్తాను, బాగా వినండి. అందరూ చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారు. నేను చెప్పిన ప్రతి కామెంట్ కూడా ఈ రోజు చూడకపోయినా మళ్ళీ రేపైనా మన వీడియో చూసి కామెంట్ చేస్తున్నారండి. నేను అన్ని ఇప్పుడు పెట్టిన 7 వీడియోలకు కూడా కామెంట్లు చదువుతున్నాను. చాలా బాగా రెస్పాన్స్, చాలా మంచి లైక్లు షేర్ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఎప్పుడు కూడా ఇలాగే ఉంచాలని ఆనందాన్ని ఆ యొక్క ఛానల్ని అలా నడుపుకుంటూ పోతే చాలా మందికి షేర్ అవుతుందని నేను ఎలా అయితే చెప్తానో మీరు అలాగే ఫాలో అవుతున్నారు. కొంతమంది అయితే మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే వీటి గురించి వీలుంటే నేను ఒక మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. అయితే ఈ మధ్యలో షార్ట్లలో ఏంటి అంటే మీరు అడిగిన కామెంట్లకి కొన్ని ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా వస్తుంటాయి కదండి. వాళ్ళని కూడా మనం చూడాలి కదా, వాళ్ళు మన సబ్స్క్రైబర్సే. వీళ్ళదో మంచి కామెంట్ ఒక షార్ట్ వీడియోగా కుదిర్చి నేను చేస్తున్నానండి. షార్ట్ వీడియోలు కూడా చూస్తూ ఉండండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనం దారం ఎక్కించుకున్నాము. దీనికి లైనింగ్ మనం ఇది వచ్చేసి పైపింగ్ ఇది తీసుకున్నాను. మీరైతే 1 సైడ్ పాదం పెట్టుకోండి. అంటే 1 సైడ్ పాదంలో రైట్ అండ్ లెఫ్ట్ ఉంటాయి. ఈ పాదం తీసి ఆ పాదం పెట్టడమే. 1 సైడ్ పాదంతో చూపిద్దాం అనుకున్నా కానీ అదే అలవాటు అవుతుంది మీకు అని చెప్పి నేను 2 సైడ్స్ పాదంతో వేస్తున్నాను. మీరైతే ఖచ్చితంగా 1 సైడ్ పాదం వేయండి. ఇది వచ్చేసి మనకి డ్రెస్సులలో సైడ్కి మిగిలే పాలిస్టర్ క్లాత్ అండి. దీన్ని నేను పోనివ్వను. ఇది కూడా నేను పైపింగ్లకు వాడతాను. ఎందుకంటే మనం ఏ క్లాత్ని వేస్ట్ చేయొద్దు. ప్రతిది కూడా మనకి చాలా ముఖ్యమైనది అనమాట. ఇది 3 వరుసలు ఉంది. దీన్ని 3 వరుసలు కూడా ఇలా పెట్టేసి చక్కగా క్రాస్ ఎంత అయితే ఉందో అంత నేను తీసేసుకుంటాను అనమాట. ఇవి చూడండి, ఇలా చక్కగా 1 ఇంచ్ వెడల్పు మీద ఒక 10 పీసులు తీసేసుకుందాం ఇలా, ఓకేనా? ఇలా చూడండి, ఇలా తీసేసి ఇవన్నీ జాయింట్ చేద్దాం. జాయింట్ చేసిన తర్వాత నేను క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు జాయింట్ చేయడం చూడండి, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా. నేను చక్కగా ఇది ఆపోజిట్గా పెట్టుకోవాలన్నమాట. జాయింట్ అనేది ఇలా ఆపోజిట్గా పెట్టుకోండి. మంచిగా మనకేంటి అంటే దారం దగ్గర మందంగా రావడం అలా ఉండదు అనమాట మనకి, ఓకేనా? ఇలా ఆపోజిట్గా మళ్ళీ దీన్ని ఇలా తిప్పండి. ఇలా తిప్పితే జాయింట్ అనేది మనకి ప్రతిసారి తెంపకుండా లైన్గా ఒక హారం లాగా మనకి రెడీ అయిపోతూ ఉంటుంది అనమాట, ఓకేనా? ఇలా అన్ని కూడా ఇలాగే జాయింట్ చేయండి. ఇదేంటి అంటే మన వెనక వీపుకి ప్లస్ ముందు నెక్కుకి వెనక నెక్కుకి హ్యాండ్స్కి వేయాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే రెడీ చేసుకోవాలి. నేనైతే ఒక 9 పీసులు తీసుకున్నాను, చిన్నవి. ఈ 9 పీసులు జాయింట్ చేసిన తర్వాత నేను చెప్తాను ఎంతవరకు అయితే మనకు పడుతుందో, లేదంటే దాన్ని బట్టి నేను జాయింట్ చేసుకుంటాను, ఓకేనా? ప్రతిదీ కూడా మీరు ఇలా మంచిగా ఉల్టా పల్టాగా చేసేసుకోండి ప్రతిదీ కూడా, ఓకేనా? ఇలా థ్రెడ్ పైపింగ్ కూడా చాలా ముఖ్యమైనదండి బ్లౌజ్కి. ఇక ఇప్పుడు బోటిక్ షాప్ పెట్టాలి అంటే థ్రెడ్ పైపింగ్ లేనిది ఏదీ లేదు. ఇప్పుడు మళ్ళీ స్టోన్స్ లేసులు, మగ్గం వర్క్ లేసులు కూడా వస్తున్నాయి. అవి కుట్టిన తర్వాత చేతితో కుట్టాల్సి వస్తుంది బ్లౌజులకి. వీటన్నిటికీ అన్ని ట్రెండీగా వస్తున్నాయండి ఇప్పుడు. మళ్ళీ ఓల్డ్ మోడల్ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ అది ట్రెండ్కి వస్తుంది అనమాట. లేస్ ఐటమ్ ఇదంతా కూడా, ఓకేనా? ఇక దీన్ని మనం ఇలా కటింగ్ చేసేసుకుందాం. ఎగస్ట్రా పీస్ మొత్తాన్ని తీసేసుకోవాలి ఇలా, ఓకేనా? తీసేసుకున్న తర్వాత మనకి ఒక థ్రెడ్ దొరుకుతుంది అనమాట.
షాప్లోకి వెళ్ళి 12వ నెంబర్ అని అడగండి. 12 లేకపోతే 14. ఓకేనా? ఇవి రెండేనండి థ్రెడ్ పైపింగ్కి చాలా అందాన్ని ఇచ్చేవి. కొంచెం లావువి కూడా ఉంటాయి, కానీ అవి కొంచెం పైపింగ్ మరీ చిన్నగా ఉంది. కొంతమందికి ఏంటంటే లావుగా వేయడం ఇష్టం అనమాట పైపింగ్. అలాంటి వాళ్ళకి మనం చక్కగా ఆ పైపింగ్ వేయొచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఈ పైపింగ్ వేస్తున్నాను చూడండి చక్కగా. ఈ పైపింగ్ రివర్స్ మీద మనం ఇలా పెట్టుకోవాలి. ఒక సైడ్ ఇలా పెట్టుకొని చక్కగా చూడండి ఈ యొక్క పాదాన్ని కొంచెం ఇటు కొట్టుకోవాలి. ఇటు కొట్టి ఈ సూది అనేది ఆ పాదానికి అటువైపుగా వెళ్ళాలన్నమాట. ఓకేనా? వెళ్ళిన తర్వాత మనం కొంచెం ఈ దారానికి దీన్ని కలిపి కుట్టుకోవాలి. ఫస్ట్ కుట్టుకొని ఈ యొక్క సందులో, ఈ సూది సందులో, పాదం సందులో ఈ యొక్క థ్రెడ్ని ఇరికిచ్చి దీన్ని గుంజుకుంటూ చక్కగా చిన్న కుట్టు పెట్టి చక్కగా ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నీట్గా వస్తుంది అనమాట మనకు. ఓకేనా? ఇలా ప్రతిదీ కూడా మనం ఏంటి అంటే రాదు మనకి అని అనుకోవద్దు. ఇది కూడా ట్రై చేయండి. 2 సైడ్స్ పాదంతో కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇదే ఇంకా టైట్ ఉంటుంది మనకు 1 సైడ్ పాదం కన్నా. మీకు ఇది అలవాటైంది అనుకోండి, ఇక మీరు లైఫ్లో వేరే అది ఇక తీయడం పెట్టడం చికాకు అనేది ఉండదు. పాదం ఎక్కువ శాతం మీరు 2 సైడ్స్ పాదంతోనే వేయడానికి ట్రై చేయండి. నేను క్లాసులలో ఏం చెప్పానంటే 1 సైడ్ పాదంతో చూపిస్తానన్నానండి. మళ్ళీ నాకు అనిపించింది 1 సైడ్ పాదం అనేది ఓన్లీ టెంపరవరీకే. మీకు 2 సైడ్స్ పాదంతో నేర్చుకున్నారనుకోండి, ఈ పాదాలు కొనుక్కోవడం మళ్ళీ అది మార్చుకోవడం ఇదంతా రిస్క్ అనేది ఉండదన్నమాట. ఓకేనా? ఇలా మొత్తం రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం పైపింగ్ అనేది చక్కగా రెడీ చేసుకున్నాము చూడండి టైట్గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లైనింగ్కి యాడ్ చేసుకుందాం అనమాట పైపింగ్ అనేది. ఓకేనా? ఎలా ఉంటే నెక్ అలా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ యొక్క పీసులన్నిటి కూడా తీసి పక్కన వేసి లైనింగ్లో ఒక్కటి విడిగా తీసేసుకుందాం. నేను ఫ్రంట్ పార్ట్కి ఓన్లీ నెక్కు వేస్తానండి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ కాకుండా. ఈ యొక్క పార్ట్కి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను మళ్ళీ, ఎందుకంటే ఇది మీకు మొత్తం ఏమవుతుందంటే ఒత్తిడి అవుతుంది అనమాట ఎప్పుడైనా. ఓకేనా? ఇప్పుడు చూడండి నెక్కులకి మనం పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి. ఇది బాగా ఇంపార్టెంట్ అయిందండి. మీరు మాత్రం క్లాస్ అయితే మిస్ కావద్దు. చక్కగా చూడండి. ఇక్కడ మాత్రం మనకి ఖర్చు ఎక్కువగానే ఉంటుంది, కానీ దీనికి పట్టడం మనం ఏం చేయాలంటే పాదం మందమే పట్టాలి. ఓకేనా? పాదం మందం పట్టి లేదంటే ముందే కట్ చేసేసుకోండి. మనం కన్ఫ్యూజ్ అయ్యిద్ది అనుకుంటే మీరు ముందే కటింగ్ చేసేసుకోండి. ఇలా పెట్టేసి చక్కగా దీన్ని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. వెనక చేయి పెట్టేసి ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ కూడా మనం ఇలా తిప్పాలి. పైపింగ్ ఇలా స్ట్రైట్ గా వేయొద్దు. ఓకేనా? ఇంకా చూడండి నేను తిప్పుతాను చూడండి. ఇలా తిప్పినప్పుడే మనకి ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇది క్లాత్ని బట్టి మనం తిప్పితేనే కదా మనకి మంచిగా వచ్చేది. నెక్ అయినా ఏదైనా కూడా ఇలా తిప్పాలి. పైపింగ్ని మనం ఎంత మంచిగా తిప్పితే అంత నీట్గా వస్తుంది అనమాట. మూల దగ్గర మూల తిప్పాలి, ఈ యొక్క రౌండ్ దగ్గర రౌండ్ తిప్పుకోవాలి. ఎంత తిప్పుకుంటే అంత నీట్గా వస్తుంది మనకి. మళ్ళీ ఇప్పుడు ఇందాకలా వేసిన కుట్టు కన్నా కూడా థ్రెడ్ ఎమ్మటి ఈ కుట్టు కూడా టైట్ గా పడుతూ ఉంటుంది అనమాట. ఇక పోగా మనకి అన్ని కూడా మంచిగా వస్తాయి. ఓకేనా? కొంచెం పైపింగ్ లైట్ గా గుంజుతుండండి వేసేటప్పుడు. ఓకేనా? గుంజుకుంటూ వేయండి. ఇలా గుంజుకుంటూ వేయడం వల్ల మనకి పైపింగ్ టైట్ గా వస్తుంది, స్టిచ్చింగ్ కూడా నీట్ గా ఉంటుంది. ఓకేనా? ఇలా నెక్కు వేసుకోవాలి మనం. ఇంకా చూడండి ఇలా పాదం మందం ఖర్చుతో వేసుకుంటే మనకి ఏమవుతుందంటే పర్ఫెక్ట్ గా ఇలా వస్తుంది మనకి. ఓకేనా? ఎక్కడ గుంజడాలు అవేమి ఉండవు అనమాట. ఇలా వచ్చేస్తుంది. తర్వాతకి మనం వెనక నెక్కుకు వేసినట్టుగానే ఇప్పుడు ముందు నెక్కుకి ప్లస్ హ్యాండ్స్ కూడా వేసుకుందాం. ఓకేనా? దీనికి మళ్ళీ ఇక్కడ కూడా వేయాలండి, నడుముకి కూడా ఫస్టే వేసుకుంటాను. ఇలా చక్క వేయడమే. ఇక మనం ఆలోచించొద్దు, ఎప్పుడైనా కూడా చక్క ఒకదానిమ్మటి ఒకటి వేసేసుకోవటమే హ్యాండ్స్ తర్వాతకి. ఓకేనా? ఈ హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చాలా ఈజీ అండి మనకి వేయడం. పైపింగ్ వేయడం అనేది మనకు వచ్చిన తర్వాత ఇక దీన్ని వేయకుండా ఉండలేము అనమాట. మనం అంత నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకు. ఓకేనా? ఇలా ఒక లేస్ వేసినట్టుగానే వేయడమే. ఇక మనం చేతులకు కూడా వేసాము. చేతులు కూడా బ్యాక్ ఫ్రంట్లు ఒకవైపు వచ్చేటట్టు చూసుకోవాలి. మళ్ళీ రెండు ఒకే వైపు వచ్చాయనుకోండి తర్వాతకి మళ్ళీ విప్పుకోవాల్సి వస్తూ ఉంటుంది మనకి. ఓకేనా? ఇప్పుడు ముందు నెక్కులకి వేసుకుందాం మనం. ఇప్పుడు ఈ నెక్కుకి ఇలా చూడండి
కొంచెం ఇలా 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 అనాలి. పైపింగ్ కూడా తిరుగుతూ ఉంటుంది, ప్లస్ క్లాత్ కూడా మనకి నీట్గా వస్తూ ఉంటుంది అనమాట ఇలా. ఓకేనా? తర్వాతకి దీనికి ఎదురు బొదురు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సరిపోయిందండి మనకి థ్రెడ్. ఇంకా మనకి ముందు ఇంకా ఏదైనా తయారు కావాలి అంటే తయారు చేసుకోవాలి. నేను 9 పీసులు తీసుకున్నాను క్రాస్గా. 6, 6, 7, 7 ఇంచులు ఉంటాయి, ఎక్కువే ఉంటాయి, 10 ఇంచుల దాకా ఉంటుంది. ఇలా ఇలా వేసేసిన తర్వాత మనం ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసేసుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? ఇలా ఇక మనకు ఉల్టా సీదా చూసుకునే ఇది ఉండదు, ఒరిజినల్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది మనకు ఉల్టా సీదా అనేది. ఓకేనా? చేతులు ఇవన్నీ కూడా కట్ చేసేద్దాం. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్కటిగా మళ్ళీ జాయింట్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా? ఇది వచ్చేసి ఫ్రంట్ కట్ సైడ్ పీస్ అన్నమాట. ఇవన్నీ ఈరోజు ఈ చిన్న చిన్న పనులన్నీ ఈ క్లాసులో అయిపోవాలన్నమాట. లేట్ అయినా కూడా మనకి బాధ లేదులే, కానీ ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసి మనం తర్వాతకి ఇది కావాలి. ఇది సీదా మీద వేసుకోండి. ఇలా ఇది సీదా మీద వేసి మనం బ్యాక్ పార్ట్ మనం కుట్టాము చూడండి, దీన్ని ఇలా బోర్లించండి దీని మీద. ఓకేనా? ఇలా బోర్లించి చక్కగా ఇలా అనుకోండి. వీలైతే హైరన్ చేసుకోండి ఒకసారి. మనం కుట్టుడికి ఒక్కొక్క దానికి నేను కొంచెం గుంజి వేసాను, ఎందుకంటే మెడలు జారకుండా ఉంటాయి. పైపింగ్ ఎప్పుడైనా కూడా గుంజి వేయడం వల్ల ఏమవుతుందంటే మెడలు జారం అనమాట. ఈ రెండు సమానంగా చూసుకోండి. ఇది సెంటర్కి సెంటర్ పెట్టేసి ఇంకో ఇలా పెట్టండి. ఇలా పెట్టి చక్కగా కుట్టు వేసేయండి. ఇప్పుడు కొంచెం లాంగ్ కుట్టు పెట్టుకున్నా పర్వాలేదు, వెనక చెయ్యి మాత్రం కంపల్సరీ ముడత రాకుండా. ఓకేనా? ఈ సెంటర్కి సెంటర్ కలవాలి మనకి ఖచ్చితంగా. ఇలా ఇలా మనం వేసుకోవాలన్నమాట చక్కగా. ఇది ఏం లేదు, మనం అడ్జస్ట్మెంట్లోనే మన చేతిలోనే ఉంటుందండి ఏదైనా పని అనేది. ఈ అడ్జస్ట్మెంట్ మనం ఎంత చేసుకుంటూ వస్తే అంత నీట్గా వస్తుంది అనమాట మనకు. ఓకేనా? ఇలా మనకి చాలా పని తగ్గిపోతుంది. ఫస్టే ఇలా వేసుకుంటే మనకి పని చికాకు అనేది ఉండదు మనకి. ఓకేనా? ఇలా ఇలా వేసేసుకొని ఇక మనం మళ్ళీ కింది పార్ట్ కూడా సమానంగా చూసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలా ఎగస్ట్రా ఏదన్నా ఉన్నా కూడా ఇట్లా అటువైపు ఇలా అనుకోవాలి, మళ్ళీ దీన్ని కూడా ఇట్లా అనుకోవాలి. చూడండి, ఇలా ఇలా అనుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేసుకోవాలి. పాలిస్టర్ పైపింగ్కి చాలా నీట్గా ఉంటుందండి. ఎప్పుడైనా కూడా బాగా మీరు అబ్జర్వ్ చేయండి. మనకు కుదరాలి కానీ పాలిస్టర్ గట్టిగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా చక్కగా మనం చేసుకొని అవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కూడా వేసి చూపిస్తాను చూడండి మీకు. ఈ చితుకు బొతుకు పనులు మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఇక మనకి ఫ్రంట్ పార్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చక్కగా మీకు చూపిస్తాను. పని అనేది ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు చేద్దామండి. నేను ఫ్రంట్ తీసాను కాబట్టి ఎలాగో ఫ్రంట్ పార్ట్ చేసేసుకుందాం. ఓకేనా? ఇవి 2 హ్యాండ్స్, ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు అనమాట. దీన్ని కూడా సీదా మీదనే పెట్టుకోవాలి. పెట్టేసి కొంచెం నేను గుంజి వేసాను కాబట్టి ముడుతుందండి, మీరు లైట్గానే గుంజుకోండి. నేను అడ్జస్ట్మెంట్ చేయగలుగుతాను. మీకేంటంటే ఫస్ట్ టైం కాబట్టి ఇది వస్తుందని మీకు భయం ఉంటుంది. ఓకేనా? జాగ్రత్తగా చేసుకోండి. మీ వెసులుబాటుని బట్టి చేయడం మీ పని అనేది ఎప్పుడైనా కూడా అంతే, ఇంకా ఏం లేదు. ఓకేనా? ఇలా ఈ మూలల దగ్గర కొంచెం జాగ్రత్తగా తిప్పండి, ఇలా ముడతలు రాకుండా. ఇలా ఓకేనా? మెయిన్ రౌండ్ల దగ్గరేనండి మనకి ఎక్కువ కూడా బ్లౌజ్ అనేది దెబ్బతినేది. ఫ్రంట్ పార్ట్ రౌండ్, బ్యాక్ పార్ట్ రౌండ్ దగ్గరే మనం మంచిగా చేసుకోవడంలోనే ఉంటుంది. మనం పని అనేది నీట్గా చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? ఇలా ఇలా పెట్టేసి ఇలా చేసేసుకోవాలి. ఇలా ఓకేనా? ఇలా చేసేసిన తర్వాత దీన్ని కూడా కట్ చేసేసి మనం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ ఇవన్నీ అయిపోతున్నాయి ఇప్పుడే మనకి. ఇంకా ముందు చికాకు లేదు. ఈ కుట్టుకొని మనం పై కుట్లు వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఎక్కించుకోవడమే ఉంటుంది మనకి. అటువైపు ఇటువైపు క్లాత్ను వదులుకోండి, ఎందుకంటే మనకి ఇది ముఖ్యం కదా క్లాత్ అనేది. ఓకేనా? ఇలా ఇలా చక్కగా ఇలా కుట్టుకోండి. ఓకేనా? మనం ఎన్ని షాల్తీలు కుట్టామా అన్నది లెక్క కాదండి, ఎంత నీట్గా కుట్టామా అన్నది లెక్క. ఫస్ట్ నీట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి ఎవరైనా కూడా. నీట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెడితేనే మనకి పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుంది అనమాట ఏదైనా. ఓకేనా? చూడండి,
ఇలా ఇప్పుడు ఇది కూడా కట్ చేసేసుకొని పైనుంచి కుట్టు వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఈ 2 బ్యాకులు ఒకవైపు వచ్చాయి, లేదంటే ఈ 2 ఫ్రంట్లు ఒకవైపు రావాలి, మళ్ళీ ఇది ఉల్టా సీదా చూసుకోవాలి. ఓకేనా? నేను మీకు 3 ప్రశ్నలు వేస్తానని మర్చిపోయానండి. ఆ 3 ప్రశ్నలు ఇప్పుడు వేస్తాను, గుర్తుంచుకోండి బాగా. ఓకేనా? అయితే ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం ఏం చేసాము నిన్న? ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనము ఈ యొక్క పీస్ అనేది ఎలా వేసుకున్నాము? క్రాస్ గా వేసుకున్నామా, స్ట్రైట్ గా వేసుకున్నామా? ఇది మొదటి ప్రశ్న. తర్వాతకి ఈ యొక్క బ్లౌజ్ లో మనం ఎన్ని కటింగ్లు నేర్చుకున్నాము అంటే, నేను ఒక 3 రకాల కటింగ్లు మీకు చెప్పాను, 4 రకాల కటింగ్. అన్ని బ్లౌజులు దీన్ని ఇలా వేసుకుంటే కుట్టుకోవచ్చు అని. అవి ఎలా మనం కుట్టాలి, ఎలా కట్ చేయాలి అనే దాని గురించి రెండో ప్రశ్న అనమాట. మూడోది ఏంటి అంటే, ఈ ప్రిన్స్ కట్ కి అంటే ఇక్కడ మనం ఎంత గ్యాప్ పెట్టాము అంటే, పైనుంచి ఎంత పెట్టాము, ఇక్కడ ఎంత పెట్టాము, కింద నుంచి ఎంత పెట్టాము, ఇది ఇక్కడ ఎంత పెట్టాము, ఇక్కడ ఎంత పెట్టాము, ఈ గ్యాప్ ఎంత పెట్టుకోవాలి, ఎవరికి ఎంత పెట్టుకోవాలి అనే దాని గురించి మూడో ప్రశ్న. ఈ 3 ప్రశ్నలు మాత్రం మీరు చక్కగా గుర్తుంచుకొని నాకు రేపు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది. ఓకేనా? నేను ఇందాక క్లాస్ స్టార్ట్ చేసే హడావుడిలో ఈ రోజు పని చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి నేను ఇక చెప్పలేదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు మనం రెడీ చేసుకుంటున్నాము. ఇంకో ఇది చూడండి, ఈ కాట్లు అనేవి మనం దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మంచిగా దగ్గరికి పెట్టుకోండి, కుట్టు కట్ చేయకుండా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, చూడండి ఇలా గుంజాలి. దీన్ని ఇలా గుంజితే ఇప్పుడు ఈ యొక్క పీసు మనకి ఎక్కడన్నా థ్రెడ్ కొంచెం లూజ్ వచ్చినా ఈ పీసు ఈ యొక్క పెదవి మీదకి వచ్చేస్తుంది అనమాట మనకి ఆటోమేటిక్గా, పైదైనా కిందిదైనా. ఇప్పుడు దాన్ని అలాగే పెట్టి దానిపై నుంచి కుట్టు వేసుకోవాలి. పాదమన్న కుట్టు వేయొద్దండి, ఎడ్జ్ కుట్టు వేసుకోవాలి. ఈ ఎడ్జ్ కుట్టు కూడా ఎలా మనం చూడండి, ఇలా అనుకుంటూ లైనింగ్ అండ్ ఒరిజినల్ ఇలా అనుకుంటూ చూడండి దీని మీద వేసేసుకోవాలి. థ్రెడ్ పక్కనే అనగా తీసి వేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆ థ్రెడ్ వేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు ఏదైనా జరిగినా నెక్స్ట్ మనం ఇలా దీన్ని సరిదిద్దుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? ఎప్పుడైనా కూడా ఇలా చేయండి మీరు. ఓకేనా? ఇలా చక్కగా వచ్చేస్తుంది అనమాట మనకి. రౌండ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, నేను చూపిస్తాను మీకు. కాకపోతే ఈ కుట్టు మాత్రం కంపల్సరీ ఎడ్జుకు పడాల్సిందే. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా కాట్లు అనేవి పెట్టేసుకోవాలి మనం. పెట్టేసి దీన్ని కూడా ఇలా తిప్పేసి చూడండి, ఇలా గుంజాలి. ఒక్కసారి ఇలా గుంజి తర్వాతకి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని చక్కగా ఎడ్జ్ కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఇలా అనుగుడు కుట్టు వేయడం వల్ల ఏమవుతుందంటే, క్లాత్ పైపింగు లోన లైనింగ్ అణిగిపోతుంది. ఇక మనకి ఫినిషింగ్ అనేది చక్కగా చూపిస్తుంది అనమాట. మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా మనకి చూపిస్తుంది. ఓకేనా? ఎప్పుడైనా ఇది మాత్రం మీరు ఫాలో కావాల్సిందే. మళ్ళీ రేపు 3 ప్రశ్నలు ఉంటాయి. చూడండి ఇది ఎంత రౌండ్ గా వచ్చేసింది మనకు ముందు నెక్. చూసారు కదా? ఇలా ఉంటుంది. ఇక ఇవన్నీ పైకుట్లు వేసుకొని ఒరిజినల్స్ కట్ చేసేసుకుందాం మనం. పాదం మందం కంటే తక్కువగా కానీ చేసేసుకోండి. ఓకేనా? ఇలా ఇదంతా నీట్గా కటింగ్ చేసేసుకుందాం. తర్వాతకి ఇది. ఓకేనా? పైకుట్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా కూడా లైనింగ్ అండ్ ఒరిజినల్ ఎంతసేపటికి మనకు ముడతలు రాకుండానే చూసుకోవాలి. ఓకేనా? నేను లోడింగ్ చేస్తాను చూడండి. ఇప్పుడు బోట్ నెక్ ప్రిన్స్ కట్ అనేది షోల్డర్ లోడింగ్ ప్లస్ ఫ్రంట్స్ కట్ ఇవన్నీ వర్లాక్ మనం ఎక్కడైతే చేయగలుగుతామో అక్కడ వదిలేస్తాను. దీన్ని మాత్రం లైనింగ్ తెగకుండా పర్ఫెక్ట్గా ఇలా కట్ చేయండి. ఓకేనా? మీకు ఏ డౌట్ ఉన్నా కూడా పెట్టేసేయండి, మొహమాట పడొద్దు. ఆ డౌట్ నేను వీలైతే షార్ట్లో తీస్తాను. ఇప్పుడు కాకపోయినా ఈ క్లాసులు అయిపోయిన తర్వాతైనా నేను రాసుకుంటున్నాను. ఇవి ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఓకేనా? ఈ ముక్క చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ కూడా ఏం చేద్దామంటే ఇలా గుంజుకోవాలి. ఒకసారి కుట్టుకున్నాం కాబట్టి ఇలా గుంజుకొని, ఇది యూ షేప్ కదా వెనక, మనం కరెక్ట్గా ఆ యూ మీదనే మనం 4-5 కాట్లు అనేవి పెట్టాలి. కుట్టు తెగకూడదు. ఓకేనా? ఇలా
తర్వాతకు వచ్చేసి ఈ కట్ చేశాను, మీకు ఐడియా వచ్చిందా? ఇంతకుముందు నేను ఈ కట్ చేయడం మీకు లేట్ అవుతుందని పాదమందం ఖర్చు పెట్టి చేశాను. ఇక్కడ కూడా కాట్లు పెట్టేసి దీన్ని ఇలా రివర్స్ తీసుకోవటమే, ఏం లేదు. ఓకేనా? ఇలా రివర్స్ తీసేసుకొని ఇక దీన్ని ఇలా దులపాలి. ఇలా దులిపి మనం ఏం చేయాలి అంటే చక్కగా చూడండి, ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, దీన్ని ఒక్కసారి మనం ఈ థ్రెడ్ని ఇలా గుంజుకోవాలి. ఎందుకంటే లోన చాలా మందం ఉంది కదా, మనం పైపింగ్ క్లాత్ రెండు మడతలు ఉంది, మళ్ళీ ఒరిజినల్ లైనింగ్, ఇదంతా ఏమవుతుందంటే ఈ మూలల దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది. ఒక్కసారి మనం ఇలా షేప్ ప్రకారం గుంజామనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఎడ్జ్కి ఇలా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి యథావిధిగా. ఓకేనా? ఇలా మనకి పైపింగ్ మంచిగా నీట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఎడ్జ్కి కుట్టు వేసేసుకోండి, ఎంత నీట్గా ఉంటుందంటే అంత నీట్గా. ఇంకా ఈ మూల కొద్దిగా మనకు మలచకపోయినట్టుగా ఉంటుంది, దీనికి ఇలా అనండి 2-3 సార్లు, ఆటోమేటిక్గా పైకి వస్తుంది. తర్వాత దీన్ని లైనింగ్ని ఇలా గుంజి దీనికి ఇలా అనండి. ఇలా అంటే మనకి ఎడ్జ్ కుట్టు అనేది ఈజీగా దీని మీద పడిపోతుంది అనమాట. ఇలా అడ్జస్ట్మెంట్లోనే ఉంటుందండి ఏదైనా కూడా. ఇలా కుట్టు పడ్డ తర్వాత ఇంకా అది కదిలేది ఉండదు మనకి. ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఇలా. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వీపు వైపుకి కూడా కరెక్ట్గా మనం ఇలా అనుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ముడతలు లేకుండా ఇలా అనుకొని చక్కగా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇంకంతే, మనకి బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది అన్నట్టు. ఇంకా మనకి నెక్కు కుట్టడం అయిపోయింది, లైనింగ్ అయిపోయింది. ఇది ఎంత అలకనో చూడండి, ఒక్క దెబ్బతోనే మనకి ఇంకా జాయింట్లు ఒక్కటే మిగులుతాయి. ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ చేసిన తర్వాత మనకి మిగిలేవి జాయింట్లు ఒక్కటేనమాట. అంటే షోల్డర్ జాయింట్, నెక్ జాయింట్ ఇవే ఉంటాయి. ఇలా ఫాస్ట్గా మనం కంప్లీట్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఇక మనం ఈ డాట్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను మీకు. ఓకేనా? ఈ కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ మనం చక్కగా ఇలా రివర్స్ తీసేసి ఈ హ్యాండ్స్ కూడా ఇలా గుంజి చక్కగా కుట్టు వేసేసుకోవటం. కొంచెం ఫాస్ట్గా కుట్టుకుంటున్నానండి, మీకు మళ్ళీ లేట్ అయిద్దని. ఓకేనా? అన్నీ చూపిస్తున్నాను మళ్ళీ మీకు, ఎందుకంటే ఒకటి చూపించి ఒకటి చూపించకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది. క్లాస్ అన్న తర్వాత ప్రతిదీ కూడా చూపించాలి. స్టిచ్చింగ్ మనకి ఎలాగో అర్ధ గంటకు ఎబోనే పడుతుంది, అందువల్లనే నేను ప్రతిదీ చూపిస్తున్నాను మీకు. ఓకేనా? ఇలా ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకేంటి అంటే చంక పేలికలు ఒకేసారి వేసేసుకుందాం. ఇక మనం మినిమం అంటే ఇంతని ఏం లేదు, చూసి వేసేసుకుందాం. తర్వాతకి మనం దాన్ని సెట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా చూడండి, ఇలా పెట్టేసి దీన్ని కొంచెం మలవండి, మలిసి ఇలా పెట్టండి. ఇవి కుట్టుల్లోకి పోతాయి, కాకపోతే మనకి చంకపేలిక అనేది కొద్దిగానే పడుతుంది కదా, అది ఏదో ఫస్ట్ డే వేసుకుంటే మనకి దీంతో పాటే అయిపోతుంది. మనకి ఫస్ట్ లైనింగ్కి కుట్టుకున్నా ఏం లేదు, ఇలా వేసుకున్నా కూడా ఏం లేదు, మంచిగా నీట్గా ఉంటుంది మనకు. ఓకేనా? ఇలానే వేయండి. మ్యాక్సిమం ఈ కుట్లలో చాలా వరకు కవర్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇలా లోనకు మలవండి, మంచిగా ఎక్స్ట్రా పీస్ని ఇలా లోనకు మలిచేసి మందంగా ఉండేటట్టుగా చేసుకోవచ్చు. ఒక్క కుట్టుతో అయిపోతుంది మనకి. ఇటు మనకి చంక పేలిక అయిపోయింది, పై కుట్లు కూడా అయిపోయాయి. ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కటింగ్ చేసేసుకుంటే మనకి చక్కగా వస్తుంది. దీనికి కూడా యాజ్ టీజ్కి ఇలాగే ఇంకా మనం చేయాల్సింది. ఫస్ట్ ఇలా మలవండి. ఇలా మలిచిన తర్వాత ఎటుపోయి కూడా మనకి పని అనేది నీట్గా అయ్యేటట్టుగా చూసుకోండి. ఓకేనా?
చంకపేలిక అనేది ఓపిక లేక చాలా మంది వేయరండి, కానీ దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కస్టమర్కి మన మీద మంచి నమ్మకం ఉంటుంది, వీళ్ళ దగ్గర కుట్టించిన తర్వాత ఖర్చులు చాలా ఉంటాయి అనే నమ్మకం. ఎవరైనా ఏంటంటే ఎన్నో హోప్స్తో మన దగ్గర బ్లౌజ్ అనేది కుట్టిస్తారండి, కానీ మనం ఏం చేస్తాము, ఇంకా ఏదో ఓపిక లేక ఈ చంకపేలికలు వేయకపోతే ఏమవుతుంది, వాళ్ళకి చాలా రోజులు రాదు. ఇంకా కాస్ట్లీ బ్లౌజ్ అయితే వాళ్ళు దాచిపెట్టుకుంటారు కాబట్టి కొంచెం లావ్ అయినా ఇబ్బందే కదా వాళ్ళకి, అలా. ఓకేనా, ఇంక ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా పీస్ని తీసేసుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కలు ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఇక రేపటి నుంచి మనకి మంచిగా సాఫీగా 2 క్లాసులు అనేవి అయిపోతాయి. ఈ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఈ చికాక్ ఏంటి అంటే చాలా ఇదిగా ఉంటుంది అనమాట మనకి బ్లౌజ్ అనేది. ఇది అసలుకి మనకి ఇవన్నీ చిన్న చిన్న పనులు అయిపోతేనే మనకి నీట్గా చక్కగా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఓకేనా, దీన్ని ఇలా లోనకి మలుచుకొని ఒక కుట్టు వేసుకోండి, ఇలా బయటికి కనిపించకుండా. ఓకేనా, ఇలా వేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా మలిచేసి, చూడండి ఇలా మలిచి కరెక్ట్గా చూసుకొని ఈజీగా మనం సమానంగా చేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలి మనం. చూడండి తర్వాతకి ఇక్కడ కూడా మనం జాయింట్ ఎక్కిస్తాం కాబట్టి ఇక్కడ కూడా సమానంగా చేసేసుకోవాలి 2. చూడండి ఇంకొద్దిగా ఉంది మనకి, ఈ కొద్దిగా కూడా దీంట్లో కలుపుకొని ఇక్కడ గుర్తు పెట్టేసుకోవాలి. ఇక్కడ గుర్తు పెట్టేసి ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ ఇంక కొంచెం అయినా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఎగస్ట్రాలు ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఇలా అనుకొని చక్కగా ఇలా తీసేసుకోవచ్చు ఈజీగా. ఇలా కూడా తీయొచ్చు అనమాట. చూడండి చక్కగా వచ్చేసింది మనకి. ఓకేనా, ఇలా మనకి ఇక్కడ సమానంగా ఉండేటట్టుగా చేసుకోవాలి ఏ పని అయినా కూడా. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక ఈ ఫ్రంట్ పార్ట్ అనేది నేను మీకు వివరంగా రేపు చెప్తానండి, ఇంత హడావుడిలో వద్దు. ఈ ఫ్రంట్ పార్ట్ రేపు చెప్తాను నేను మీకు ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉక్సుల పట్టి ఇదంతా కూడా రేపు మ్యాక్సిమం ఎంతవరకు అయితే అంతవరకు. ఈ రోజు కేవలం మీకు ఏం నేర్పిస్తానంటే హ్యాండ్స్ డిజైన్స్, హ్యాండ్స్ యొక్క డిజైన్ అంటున్నా, పైపింగ్ ఎలా వేయాలి, దాన్ని ఎలా మనం సర్చ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది పెద్ద పనేనండి. ఇది చాలా రిస్క్ అయిన పని అనమాట. ఇది ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. ఓకేనా, ఇది సెంటర్ అనమాట. ఈ సెంటర్కి ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ ఉండేటట్టుగా ఖర్చు చూసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా పెట్టుకొని రఫ్ చేసేసుకోవాలి. ఇది పైనుంచే వస్తుంది అనమాట మనకి ఇది అనేది. దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇలాగే పెట్టేసి ఇలా అని కొంచెం లోనకనండి, ఎందుకంటే ఇక్కడ పట్టేయకుండా ఉండడానికి లోనకని దీన్ని ఇలా రఫ్ చేసేసుకోండి. ఒక 2 కుట్లు వేసేసుకోండి, మనకి నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఓకేనా, ఇలా చూడండి ఇలా ఉంటుంది అనమాట మనకి. ఇక్కడ కూడా మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు దీన్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా ఇప్పుడు దీన్ని ఎలా పెట్టామో అలాగే మనం దీన్ని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇలా పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోవాలి. ఇది కూడా అంతే, ఇది కూడా చెస్ట్ను బట్టి వేయాలి. ముందు చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి కొంచెం మరింత బట్టియండి. మనం ఎలాగో 1 ఇంచ్ వదులుకున్నాం కదా వెనక భాగంలో దీనికి కూడా కటింగ్లో, అందువల్ల మనం ఈ డాట్స్ మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకేనా, దీన్ని కొంచెం పైకి అనుకొని ఇప్పుడు ఇక్కడ రఫ్ చేసేసుకోండి. ఎటు పోయి మనం పని నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. పైకి దారాలు గలీజ్గా కనిపించడం ఇలాంటివి ఉండొద్దు అనమాట. నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా కట్ చేసేసుకొని ఈజీగా చేసుకోవాలి. ఇక వెనక పార్ట్ అనేది మనకు అయిపోయింది. ఈ యొక్క యూ షేపు ప్లస్ మనకి ముందు యూ షేపు అవన్నీ కూడా వచ్చేసాయి. బ్లౌజ్ కూడా చూడండి ఎంత నీట్గా మనం కుట్టుకున్నాము, చక్కగా ఈజీగా వచ్చేసింది అనమాట. ఇక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవాలి అంటే ఒక చిన్న మోటివేషన్ క్లాస్ అనమాట. దానికంటే ముందు నేను కటింగ్స్ గురించి చెప్తానండి. కటింగ్ ఏంటి అంటే మన దగ్గర ఏంటి అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ నీట్గా చేయగలుగుతారు, కానీ కటింగ్ చేయాలి అంటే మాస్టర్ని పెట్టుకోవాలి. మాస్టర్కి ఈజీగా పీస్కి ఇంతని ఉంటుంది, లేకపోతేనేమో వాళ్ళకి నెలకి ఇంతని ఉంటుంది, రోజుకి ఇంతని ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనం భరించాలి అంటే భరించలేము. ఒక నెల డబ్బులు అంటే మీరు ఒక మాస్టర్ని పెట్టుకుంటే నెలకి 20,000 30,000 అవుతాయి. ఒక నెల డబ్బులు మావి కావు అంటే మన దగ్గర అన్ని కూడా అన్ని సైజులు అన్ని మోడల్స్ ఇలా ప్లాస్టిక్ పేపర్స్ జీవితాంతం ఉంటాయి, పర్ఫెక్ట్ కొలతలు. నేను ఇప్పుడు ఈ క్లాసులు ఎలా అయితే నేర్పిస్తున్నానో ఈ కటింగ్లు కూడా అలాగే చేశాను. వీటికి చూడండి అన్ని కూడా ముందు వెనక మొత్తం కూడా బ్యాక్ ఫ్రంట్ చంకపేలికలు పడేటట్టు హ్యాండ్, మళ్ళీ ఇక్కడ 3 గుర్తులు పెట్టేసి ఇక్కడ గుర్తు అక్కడ గుర్తు అక్కడ గుర్తు, మళ్ళీ సైడ్ జాయింట్ గుర్తులు, బ్యాక్ పార్ట్ కూడా డాట్ ఎలా గుర్తు పెట్టుకోవాలి, రౌండ్ నెక్, ఇలా మన దగ్గర అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ అంటే కాలర్ డ్రెస్
ప్రతి ఒక్కటి బోట్ నెక్, ప్రిన్స్ కట్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఓకేనా, మీకు ఇప్పుడు ఇలా అంటే కనిపిస్తుందండి, అది వైట్ ఇది వైట్ కాబట్టి కనిపించలేదు. ఇవి ఇలా ఓకేనా, ఇలా మనం కొరియర్ చేస్తున్నాం అనమాట. డిటిడిసి కొరియర్ ఉందేమో చూడండి, చూసి మీకు డిటిడిసి కొరియర్ ఉంటే నడుము సైజ్ చెప్పండి. అంటే ఉక్సుల పట్టి నుంచి కాజల పట్టి వరకు కొలవండి, కొలిసి ఎంత ఉందో అంతే చెప్పండి. ఖర్చులతో మీకు సంబంధం లేదు, నేను ఆల్రెడీ ఖర్చు అనేది పెట్టేస్తాను. డాటుకి ముందు డాటుకి అన్ని పెట్టే మీకు కట్ చేసి పంపిస్తాను. ఓన్లీ నడుము లూజ్ ఒక్కటి చెప్పండి నాకు చాలు. ఓకేనా, అలాగే ఇక స్పెషల్ క్లాసులు కావాలి అని చాలా మంది అడుగుతున్నారండి. స్పెషల్ క్లాసులు అయితే మనకి ప్లే స్టోర్లోకి వెళ్ళి పాషా టైలర్స్ అని కొట్టండి, ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని మనం ఏం చేయాలి అంటే డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఒక 4-5 వేలు ఖర్చు పెట్టుకుంటే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బేసిక్ క్లాసులు, అంటే బేసిక్ క్లాస్ నుంచి బోటిక్ షాప్, ఇలా థ్రెడ్ పైపింగ్ వేసి అలా ఒక 19-20 జాకెట్లు నేర్పించానండి. చాలా చక్కగా ఉన్నాయి. కొంచెం డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు అది కూడా చూడండి. అలాగే ఈ రోజు మోటివేషన్, చిన్న మోటివేషన్ క్లాస్ ఏంటి అంటే ఒకటి ఉందండి, అది కూడా చెప్తాను. అదేంటి అంటే ఒక ఆంటీ అన్నమాట. అంటే ఆమె దగ్గర ఆమెకి 40 అబోనే ఉంటాయి, 50 దాకా ఉంటాయండి. 50 అంటే ఆమె ఏం చేస్తుందంటే రూపాయి పెట్టుబడి లేకుండా, ఆమెది చూడండి ఎంత బాగుందో బిజినెస్. కొబ్బరి పుల్లలు ఉంటాయి చూడండి, కొబ్బరి పుల్లలు, చీపుర్లు. అసలుకి ఏ బిజినెస్ ఆడవాళ్ళు ఇంతమంది రాణిస్తున్నారు ఈ బిజినెస్లలో అంటే వాళ్ళ పొట్టకూటి కోసమే. నేను అది కష్టపడితేనే వస్తుంది, అది నేను కాదనను, మనమైనా వాళ్ళైనా. కానీ తెలివి చూడండి, మనిషి తెలివి ఎలా ఉందో. నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తానన్నమాట. చీపుర్లు అమ్ముతుంది అనమాట ఆమె. ఏంటి అంటే మన ఈ ఉంటాయి చూడండి, మన కొబ్బరి మట్టలు తిరిగి మంచిగా ఏం చేస్తుందంటే తోటల కాడికి అటు ఇటు వెళ్తుందంట. నెలలో 15 రోజులు అటు వెళ్తుందంట. వెళ్ళి మంచిగా ఒక ఆటో మందం ఒక్కనే వేసుకొని ఆ తోటలోళ్ళని అడిగి ఆ ఇరిగిపోయిన మట్టలు, కింద పడ్డ మట్టలు అవన్నీ ఒక కూలాయన్ని పెట్టుకుని కొట్టించుకుంటుందంట. అంటే వాళ్ళకు కూడా అట్లా 3 నెలలకి 4 నెలలకు ఆ కొబ్బరి మట్టలు, ఆ కొబ్బరికాయలు పొలాలలో పడితే ఇబ్బంది అవుతుందని దాన్ని శుభ్రం చేపిస్తారనమాట. అదేదో నేనే పెట్టుకుంటా ఆ ఛార్జెస్ అని ఒక 2 కూలోళ్ళని పెట్టి ఆ మట్టలన్నీ కొట్టించి ఒక దగ్గర వేసుకొని ఒక ప్లాట్లో వేసుకున్నామా మంచిగా కొబ్బరి పుల్లలు తీసుకొని మొత్తం ఒక ఆటోకి చీపుర్లు తీసుకుంటుందంట. 15 రోజులు చేస్తుందంట ఈ పని మొత్తం కూడా. ఆమె ఒక్కతే చేసుకొని మళ్ళీ అవి చీపురులాగా కట్టి మంచిగా కట్ చేసి ఊరు తిరిగి అమ్ముతుంది. ఒక చీపురి కట్ట 40-50 రూపాయలు. అంటే ఆమె రోజుకి ఎన్ని దగ్గర ఒక 20 చీపురి కట్టలు తెచ్చుకుంటుందంట, 20-25. ఆ చొప్పున మనకి ఆమె ఎంత సంపాదిస్తుంది రోజు? 300, 400, 500. చూడండి, ఒక 2 గంటలలో 3 గంటలు అమ్ముకొని వెళ్ళిపోతుందంట. ఆమెది ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు అంటండి ఆమె ఊరు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మనం చేయాలి అనుకుంటే ఏ పనైనా చేయొచ్చు, కానీ మనం ఇంకా దానికన్నా సులువైన పని మనకి టైలరింగ్ పని. ఇంట్లో కూర్చొని ఒక 2 కుట్టుకుంటే మనకు అన్ని కష్టాలు పడాల్సిన అవసరం లేదు కదా. 15 రోజులు ఆమెకు రాబడి ఉండదు, కానీ ఆ 15 రోజులు కష్టపడుతుంది, 15 రోజులు అమ్ముకుంటుంది. అమ్ముకోవడం ఏమైనా సుఖమా? ఊరూరు తిరిగి అమ్మవాళ్ళు ఇంటింటికి అడగాలి, ఇంటింటికి తిరగాలి. ఒకళ్ళు కొంటారు, ఒకళ్ళు కొనరు, ఒకళ్ళు దించుతారు, ఒకళ్ళు ఎత్తుతారు, ఒకళ్ళు ఇప్పుతారు, మళ్ళీ ఇంకొకళ్ళు కట్టమంటారు. ఎంతమందితో ఆమె ఫేస్ చేసుకుంటూ ఆ వయసులో ఆమె అమ్ముతుందండి. అంత రిస్క్ అయితే లేదు కదా మన పని. ఒక 2 జాకెట్లు, ఒక 2 దారాలు తెచ్చుకొని ఈజీగా తక్కువ పెట్టుబడితో మనం చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి దారం ఒక్కసారి మిషన్ కొనుక్కుంటే ఎప్పుడూ ఉంటుంది, ఒకసారి కత్తెర కొనుక్కుంటే, టేప్ కొనుక్కుంటే, డీస్ కొనుక్కుంటే కొన్ని నెలలు వస్తాయి మనకి. తర్వాతకి ఒక దారం, ఇక రోజుకి మనం బ్లౌజ్కి పెట్టేది ఒక దారం ఎంత అంటే 5 రూపాయలు. ఇక తర్వాతకి మనం కట్ చేసి ఎక్కామనుకోండి, బ్లౌజ్ 200 అనుకోండి మినిమం, 2 బ్లౌజులు కుట్టుకుంటే 400. ఎంత ఈజీగా మీరు టీవీ చూసుకుంటూ, ఆడుకుంటూ, పాడుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఓన్లీ బ్లౌజుల మీద పెట్టండి ఇంట్రెస్ట్, వేరే పని ఏం అవసరం లేదు మీకు. ఓకేనా, అలా చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా చక్కగా మీకు ఈజీ ప్రాసెస్లో నేను నేర్పుతానండి. మన ఛానల్ని మీరు చూసిన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళ బాధ్యత లాగా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేయండి. షేర్ చేస్తూ మీరందరూ కూర్చొని చూడండి. నిన్న ఒకళ్ళు కామెంట్ చేశారు, నాతో పాటు ఇంకో 4 వచ్చి కూడా మీ ఛానల్ చూస్తున్నామండి, మాకు చాలా మంచిగా అర్థమవుతుంది, మా బ్లౌజులు నేను కుట్టుకుంది కాక మా అమ్మ బ్లౌజులు కూడా కుట్టాము. ఈ కామెంట్ వేరే అనమాట. ఇలా ఒక్కొక్కళ్ళు కామెంట్ చేస్తున్నారు, అన్ని చదువుతున్నాను నేను, చాలా బాగా ఉంది. అలాగే సపోర్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు నన్ను కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీరు కుట్టగలుగుతామన్న ఫ్రెష్ మైండ్తో మిషన్ ఎక్కండి, కటింగ్ ఎక్కండి, ఖచ్చితంగా కుడతారు. నా అంత టైలర్ మీరు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఇంక కొన్ని రోజులు మీరు ప్రయత్నిస్తే
ఖచ్చితంగా అవుతారు. పిల్లగాడు పుట్టగానే నడవడండి, నడవగానే తినడండి, తినగానే పని నేర్చుకోడండి, నేర్చుకోగానే ఆ పని చేయడండి. దానికి ఎంత టైం తీసుకుంటారో అంత టైం మనం తీసుకోకపోయినా కనీసం ఒక 3-4 నెలలైనా కూడా మనం ఎక్స్పీరియన్స్తో మనం చేసే ప్రాక్టీస్తో మనకు పని అనేది వస్తుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి. ఓకేనా? మా వీడియో సౌండ్స్ కానీ ఏదన్నా వీడియోలో డిస్టర్బ్స్ కానీ ఏదన్నా వస్తే అడగండి. నన్ను ఏదైనా కనిపించకపోయినా కూడా నన్ను అడగండి, నేను కొంచెం జూమ్ చేసైనా తీస్తాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.